హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విజయ ఛానల్. ఈరోజు వీడియోలో మీషోలో నుంచి బ్లౌజ్ ఒకటి తెప్పించానండి. యాక్చువల్లీ నేను పెట్టింది రెడ్ కలర్ అనమాట, కానీ ఇక్కడ డిస్ప్లే వచ్చి ఎల్లో అని చూపిస్తుంది. అయితే ఫోటో పిక్లో ఉన్నట్టయితే రాలేదు. మరి సైజు అనేది క్వాలిటీ అనేది చూసి చెప్తాను. సో దాన్ని బట్టి పర్చేజ్ చేసుకోండి. యాక్చువల్లీ నేను పెట్టంగానే అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుందండి. రెడ్ కలర్ అయితే పెట్టాను, బట్ నాకు వచ్చి సైజు రాంగ్ వచ్చింది అండ్ కలర్ కూడా రాంగ్ వచ్చింది. కానీ బ్లౌజెస్ అనేది మనకి దేనికైనా మ్యాచ్ అయితే ఉంచుకోవచ్చు కదా, సో అందుకని రివ్యూ అయితే షేర్ చేస్తాను మీకోసం. మీకు ఈ టైప్ కనుక వస్తే కనుక ఉంచుకోండి, అంటే క్వాలిటీ బాగుంటే. సో షార్ట్ హ్యాండ్స్ చక్కగా ఇచ్చాడు, చక్కగా మోచేతి వరకు వస్తుంది అనమాట హ్యాండ్స్. క్లాత్ ఎలా ఉందా అనేది చెప్తాను, ఖర్చు అనేది ఇచ్చాడా లేదా. కొన్ని ఏంటంటే ఇక్కడ డిస్ప్లేలో మనకి 34 అని చూపించాడు, నాకు ఇది 34 లాగా అనిపించట్లేదు. ఎక్కడిచ్చాడు, స్టిక్కర్ ఒకటి ఇచ్చాడు కదా బ్లౌజ్ మీద, చూద్దాము ఒకసారి. ఓవరాల్ రివ్యూ అయితే షేర్ చేస్తాను. సో ఇదైతే ఫ్రంట్ హుక్సేనండి. క్వాలిటీ అనేది చూసి చెప్తాను, కాటనా కాదా అనేది. కాటనేనండి, క్లాత్ అయితే కాటనే, బాగుంది, క్లాత్ బాగుంది. స్టిచ్చింగ్ ఎలా ఉందో లోపల కూడా చూసేద్దాము. అండ్ బ్యాక్ నెక్ కొంచెం డీప్ వచ్చినట్టు అనిపిస్తుంది, చూస్తాను ఒకసారి. డీప్ కొంచెం వచ్చిందండి, డీప్ అయితే. సో డీప్ వస్తే ఏం చేయాలనేది కూడా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, అదొకసారి చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ఈ రివ్యూ షేర్ చేస్తాను. బ్లౌజు క్లాత్ అయితే చాలా బాగుందండి, ఈ రేటుకి చాలా ది బెస్ట్. 200 కూడా పడలేదు కదా, బెస్టే. రెడీమేడ్ బ్లౌజ్ కదా. సో ఇక్కడైతే 34 అని చూపిస్తున్నాడండి, మరి నాకు 34 లాగా లేదు. అండ్ ఖర్చు యాజ్ యూజువల్ కాటన్ వాటికి ఖర్చు అనేది ఇవ్వడు కదా, ఖర్చు అనేది లేదు. సో వేసుకొని చూడండి, ఒకవేళ వేసుకున్నాక మనకి పర్ఫెక్ట్గా సెట్ అయింది అనుకోండి. కొంచెం లూజ్ అనేది ఉండాలి కాటన్, ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ సైజ్ అనేది తీసుకోకూడదు. సో ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా ఉంది అంటే మరి ఖర్చు అనే తర్వాత వాష్ అయినాక కొంచెం షింకుతాయి అన్నమాట కాటన్ అంటే. సో ఖర్చు లేకపోతే మళ్ళీ మనకి ఫ్యూచర్కి వేస్ట్ అయిపోతుంది కదా, సో అందుకని చెప్తున్నాను అనమాట. అండ్ ఓవరాల్ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఇట్లా ఉంది, ప్రింటింగే వచ్చిందండి. ఇదంతా కూడా ప్రింటెడ్ అనమాట, ఇదంతా డిజైను మీకు ఇప్పుడు తెలుస్తుంది చూడండి క్లియర్గా. అలా ప్రింటెడ్ లాగా ఇచ్చాడు. మరి ఇది ఎంతవరకు డ్యూరబుల్ అనేది తెలియట్లేదు, ఒకసారి గీకి చూస్తాను. మేముందే పోతుంది అనుకుంటే వేస్ట్ కదా. సో పోవట్లేదండి, పోవట్లేదు, బాగానే ఉంది. క్వాలిటీ బెస్టే, చాలా ది బెస్టే, చాలా బాగా ఇచ్చాడు. సో చూస్తాను. థ్రెడ్డింగ్ కూడా బాగా ఇచ్చాడు, బాగుంది. యాజ్ యూజువల్ ఇది చేతి పని అయితే చేసుకోవాలండి. ఉక్సుల కాజాలు అనేది టెంపరీగా ఇచ్చాడు, సోగా అది మటుకు మనం వేసుకోవాల్సిందే. పర్వాలేదు, ఈ రేటుకి ఇది చాలా ది బెస్టే. మనం పర్ఫెక్ట్గా వేసుకుంటే చేతి పని అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పానండి, మనకి నెక్ అనేది ఎక్కువ అనిపించింది అనుకోండి. సపోజ్ ఇక్కడ బ్యాక్ నెక్ కొంచెం డీప్ అని చెప్తున్నాను కదా, ఎక్కువ అనిపించింది అనుకోండి. సో ఇట్లాగా ఇక్కడ నుంచి ఇట్లాగా ఇక్కడతో ఎండ్ చేసేయండి, కుట్టుకోండి. మిషన్ ఉంటుంది కదా, ఎవరింట్లో అయినా మిషన్ అనేది కామన్ కదా. సో ఒక్క చేతి పని కాకుండా మిషన్తో అయితే ఇలాగా స్టిచ్ ఇక్కడ ఎండింగ్ చేసేసుకోండి. మనకి ఇక్కడ తిత్త అనేది రాదు, చక్కగా కొంచెం పైకి వస్తుంది అనమాట. లేదు ఇదంతా ఎందుకు, నాకు ఖర్చు కావాలి, నాకు సరిపోలేదంటే రిటర్న్ పెట్టేసేయండి. ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ వస్తే కనుక. నేనైతే ఇది పెట్టలేదండి, ఫోటో పిక్లో చూసారు కదా, అదైతే ఆర్డర్ చేశాను. మరి ఇది ఎల్లో పంపించాడు, రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది. బాగుంది కదా, మరి బాగుంది.
క్వాలిటీ బాగుంది, స్టిచ్చింగ్ బాగుంది కలర్. కానీ నాకు రెడ్ యూజ్ఫుల్. సో ఇది వేసుకొని చూసి మరి 34 ఇచ్చాను, నేనైతే 36 పెట్టాను. నాకు కొంచెం లూజ్ వచ్చిందంటే ఉంచుకోవచ్చండి, లేకపోతే రిటర్న్ పెట్టేయడమే. మళ్ళీ ఫ్యూచర్ ఇప్పుడు సరిపోయినా ఫ్యూచర్కి యూజ్ ఉండాలి కదా మనకి, అందుకే అనమాట. ఓకేనా, ఇదొక్క బ్లౌజ్ అయితే వచ్చిందండి, అందుకనే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఒకవేళ ఈ టైప్లో మీకు రెడ్ పెట్టినా సరే ఇది వచ్చిందనుకోండి, సైజు చూసుకొని ఉంచుకోండి. అప్కమింగ్ వీడియోస్లో నేను ఇది ఉంచుకుంటే కనుక వాష్ చేసి కూడా చూపిస్తానండి. కాటన్ కంపల్సరీ వాష్ చేస్తాను. ఒకవేళ వాష్ చేసిన తర్వాత ఇది ప్రింట్ ఏమైనా పోయిందంటే ఆ వీడియోలోనే చెప్పేస్తాను. ఓకేనా, అది ఇవాల్టి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.